ఇంకా ఈగలు పట్టుడు కాదు. అయిపోయింది. ఈగలు పట్టుడు చాలు. పోండి పోండి. వెళ్తాం. పదండి. అయింది. అయితే నడవండి. వస్తాము. అరే మొత్తం పాడు చేసిండ్రు. సెల్ఫ్ ఓపెన్ చేసిండ్రు. అయ్యో మామా, ఏంటే తలుపు పెట్టావు? నేనెందుకు పెడతా మామా? నేను పెట్టలే. వీళ్ళేరి వెళ్ళిపోయిండ్రు. సర్లే, బట్టలు వేసుకొని వస్తా, టిఫిన్ చేద్దాం. శ్వేతని ఇంత తేలిగ్గా బకరాని చేస్తారని అస్సలు అనుకోలేదే. అవునత్తయ్య గారు, ఇంత ఈజీగా నగలు కొట్టుకొచ్చేస్తావని అస్సలు అనుకోలేదు. దానికన్నా నేనే తెలివైన దానని రుజువైపోయింది. నగలు పోయిందని తెలిసి బోరున ఏడుస్తుంది. కింద పడి ఎలక పిల్లలాగా అటు ఇటు దూరుతుంది. బాక్స్ లేదని తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటుంది అత్తయ్య గారు. అయ్యో, నాకిప్పుడు చాలా గర్వంగా ఉంది. కోడళ్ళంటే మీరే, తెలివంటే మీదే. ఇదిగో, మీరు వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వబట్టే మన నగలు మనం తిరిగి తెచ్చుకోగలిగాం. ప్లాన్ వేసింది మేమే అయినా అమలు చేసింది మాత్రం మీరే కదా అత్తయ్య గారు. సో ఈ గ్రేట్ క్రెడిట్ అంతా మీదే అత్తయ్య గారు. లేదే మీదే. అయ్యో లేదత్తయ్య గారు, మీదే. సరే. ఇంత కష్టపడి కొట్టుకొచ్చినా మన నగలు ఒక్కసారి చూసుకుందామే. చూద్దాం అత్తయ్య గారు. నకరాలు చేస్తే నరాలు పీకుతా ముసలి. నేనల్లేదు అత్తయ్య గారు, ఒకటి రాసింది చదివాను. దాన్ని బకరా చెయ్యాలనుకుంటే మనమే దాని చేత బకరా అయిపోయావే. అది గిలగిలా కొట్టుకోవాలని మనం చేద్దాం అనుకుంటే మనల్ని గిలగిలా కొట్టుకునేలా చేసింది. మీరే లేకపోతే మేమెంతో కష్టపడి బ్రహ్మాండమైన ఐడియా వేస్తే వేస్ట్ దానిలో వచ్చి వేస్ట్ పనులు చేసింది మీరు కాదు. చెత్త ప్లాన్ వేసింది నువ్వు. నేను జస్ట్ అలా అమలు చేశాను అంతే. ఈ ప్లాన్ ఫెయిల్ అవడానికి కారణం మీరే. కాదు మీరే. కాదు నువ్వే. కాదు మీరే. నువ్వే. కాదు మీరే. నువ్వే. మీరే. నువ్వే. మీరే. ఈ మేకప్ దాని ప్లాన్ అలాగే చచ్చింది. ఈ పిసినార్ది అమలు చేయడం అధ్వానంగా చచ్చింది. ఏంటే నేను పిసినారుదన్నా? కాకపోతే ఖర్చుల రానివా? ఇప్పటి వరకు మీరు చెప్పారు, నేను విన్నాను. ఇప్పటి నుంచి ఈ శిరీష చెప్తుంది, మీరు వినండి. ఏంటి అది? దానికి మన నగలు కొట్టేయాలనుకుంటున్న విషయం తెలిసిపోయింది కదా, మళ్ళీ దాని ఇంటికి వెళ్ళలేం. వెళ్ళినా అది కనిపెడుతుంది, మన పని పడుతుంది. సో
దాన్నే మన ఇంటికి పిలిపిద్దాం. ఏదో ఒకటి చెప్పి ఇంటికి తీసుకొద్దాం. తర్వాత ఈ కాగితం చూపించి ఈ రైటింగ్ నీదేనా అని అడుగుదాం. ఎందుకే? నాది అని అందనుకోండి, రైటింగ్ నేర్చుకోమని చెప్దాం. కాదు అంది అనుకోండి, ఈ పెట్టె దానికి ఇచ్చేసి మన పెట్టెమని అడుగుదాం. నీ తెలివి తగలయ్యా. ఇంత పెద్ద బిల్డప్ ఇస్తే ఏదో తెలివితో పెద్ద ప్లాన్ చెప్తావు అనుకున్నాను గానీ ఇంత పుచ్చ ఐడియా ఇస్తావని అస్సలు అనుకోలేదే. అత్తయ్య గారు, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. ఎందుకో? చెత్త ఐడియాలు ఇవ్వడానికా? అక్కర్లేదు. దాని దగ్గర గోల్డ్ కొట్టేయడానికి నా దగ్గర గోల్డెన్ ఐడియా ఉంది. ఏంటిది అత్తయ్య గారు? అది మనల్ని కనిపెట్టింది కాబట్టి ఇంటికి వెళ్ళలేం. ఇక మిగిలింది స్కూలుకి వెళ్ళడమే. స్కూల్కి ఎందుకు? అది నగలు అక్కడ ఇక్కడ పెట్టే రకం కాదే. 24 గంటలు దాని దగ్గరే దాచుకొని ఉంటుంది. అయినా అది స్కూల్లో సస్పెండ్ అయింది కదా అత్తయ్య గారు. అది ఎలాగైనా స్కూలుకి వస్తుంది. స్కూల్లోనే నగలు కొట్టెయ్యాలి. దానికి నేను రేపు ముహూర్తం ఫిక్స్ చేశాను. ఇక విజయం మనదే. ఒసేయ్ శ్వేత, వస్తున్నానే. పెట్టు. మామా ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుంది. అందుకని బయటికెళ్ళి జనాలు బక్రా చేస్తావా? చచ్చా, ఇంట్లో నువ్వుండగా బయటికెందుకు వెళ్తాను? అంటే నన్ను బక్రా చేస్తావా? నా ఉద్దేశం అది కాదు మామా. ఇంట్లో నువ్వుంటే నన్ను బయటికి పంపించవు కదా అని. ఎందుకు పంపించాలి తల్లి? నువ్వేమైనా తిన్నగా వెళ్ళి తిన్నగా వస్తావా? నీ గురించి ఊరంతా వెతకాలి. అయితే నాకు ఇంట్లోనే ఏదో ఒక పని చెప్పు మామా. సైలెంట్ గా ఒక పక్కన కూర్చో. అదే నీకు చెప్పే నేను పెద్ద పని. నేనేదో ఒక పని చేస్తా. నన్ను మాత్రం ఏం చేయకమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. అయితే నేను మిషన్ కుడతా. కష్టం తల్లి. నువ్వు కుట్టగలేంది నేను కుట్టాలేనా? అంటే ఏంటే నీ ఉద్దేశం? నేను వేస్ట్ గాని నేనే కుట్టగాలేంది ఎంతో తెలివైన దాన్ని నువ్వు కుట్టావన్నా? నాకు పొగుడతాలంటే నొచ్చు మామా. చంపుతా. మిషన్ కుట్టాలంటే తెలివి ఉంటే సరిపోదే, ట్రైనింగ్ కూడా ఉండాలి. దోమకి ఏం ట్రైనింగ్ ఉంది? అది కుట్టట్లే. చీమలకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చిండ్రు? అవి కుట్టట్లే. గట్లనే నేను కుడతా. అమ్మా, ఏ పని రాక ఈ మధ్యలో ఇది నేర్చుకొని కుట్టుగా బతుకుతున్నా. దాంట్లో కూడా నీ ఏలు పెట్టి నా పొట్ట కొట్టకు తల్లి. అది కాదు మామా. వద్దు, నా ప్రొఫెషన్ జోలికి మాత్రం రావద్దు. అయినా ఎంచక్క స్కూల్కి వెళ్ళి చదువుకోక ఎందుకే? నేను పోతా మామా, వాళ్ళు రానియట్లేగా. ఏదో పని చేస్తే సస్పెండ్ చేశారు. ఎలా రానిస్తారు నిన్ను? మరి నా కప్పు వగలగొడితే కొట్టక కప్పు కాఫీ కల్పిస్తారు. నోర్మై, స్కూల్కి వెళ్ళేది చదువుకోవడానికి, గొడవ పడడానికి కాదు. చదువు 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 అంటున్నావు. నాకు తెలియక అడుగుతున్నాను. పక్షి గాల్లో ఎగురుద్దా? ఎగురుతుంది. మరి అది ఏం చదువుకుందని? చాప స్విమ్మింగ్ చేస్తుందా? చేస్తుంది. మరి అదేం చదువుకుంది? వెధవ లాజిక్లు చెప్పావంటే చంపుతా. కోడి కూసే టైంకి లేపితే కోడి కోసుకొని తినే టైంకి లేస్తావు. పుస్తకం పట్టుకోవే అంటే ఎవరికి అమ్మనీకి అని అడుగుతావు. ఇదిగో చూడు, చదువు సంధ్య లేకపోతే నాలాగా ఇలా మిషన్ కుట్టడానికి కూడా పనికిరావు. కుట్టనీకి చదువెందుకు మామా? కాళ్ళుంటే చాలు. చంపుతా. నమస్తే అంకుల్. నమస్తే. ఏమక్క ఎక్కడున్నావు? చూడు, వాన్ చూసి నేర్చుకోవే. భోజవంచు నా వల్ల కాదు మామా. అక్క ఏం బ్రో? ఏం లే. నీ బొందే. మరి వాడి కాన్ నేర్చుకోనికి గదేగా మామా ఉంది. చాలే, కనీసం మన దగ్గర బుక్స్ తీసుకొని హోంవర్క్ అని చేసుకో. సర్లే. ఏం రా సత్తి గిట్లొచ్చినావు? ఏం లే అక్క, 2 రోజులు మన స్కూల్ తరపున
స్కౌట్ క్యాంప్ కి తీసుకోవద్దు. స్కౌట్ క్యాంపా? పోండ్రి పోండ్రి. నువ్వు రావా? ఎందుకురా? అడ్డమైన వాళ్ళకి సర్వీస్ చేయాలి, పనికి మాల పనులన్నీ ఫ్రీగా చేయాలి. గవన్నీ చేయడానికి మీరున్నారు కదా, ఇక నేనెందుకు? అక్క క్యాబ్ లో మంచి సర్వీస్ చేసే వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తారంట. ప్రైజ్ మనీ ఇస్తారా? అయితే నేను వస్తారా? హలో హలో హలో, తమరు సస్పెండ్ అయ్యి ఇంట్లో ఉన్నారు, అది గుర్తుందా మీకు? వాళ్ళు వద్దంటే ఆగలే మామా, నేను వద్దనుకునే ఆగినా. చా, లేకుంటే ఏం చేసేదానివే? కాళ్ళు పట్టుకునేనా స్కూల్కి పోయేదాన్ని. అబ్బా, రేపు నుంచి వెళ్ళవే స్కూల్కి, చూద్దాం. ఏంది నాతోనే పందమా? పందెమంట గారి ఇది పోదు. అలా స్కౌట్స్ క్యాంప్ పోతే కొంతమందికి సర్వీస్ చేస్తే గానీ దీనికి బుద్ధి రాదు. పందెం వెళ్ళలేవే, చూద్దాం. చూసుకో మామా. ఏ సత్తి, మనం స్కౌట్ క్యాంప్ కి పోతున్నాం గంతే. పదరా లోపలికి. గట్లనే అక్క. ఈ వంకకైనా స్కూల్కి పోతుంది, నాకు అంతే చాలు. ఒరే సత్తి, ఏందక్క? నువ్వెప్పుడైనా ఆంటీ ఈగలు బూరలు చూసినవారా? ఆంటీ ఈగల్ బ్యూరోని విడివిడిగా చూసినాక కలిపి ఊర్లే. అది ఆంటీ ఈగలు బూరలు కాదురా, యాంటీ ఈగల్ బ్యూరో. అంటే ఈగలు పట్టుకొని ఎప్పుడు చేసుకొని తినే బ్యాచ్ అన్నమాట. గట్లనా అక్క? చీ పాడు. ఈగల్ని ఎవరైనా తింటారా? తినేటోళ్ళు నీ పక్కనే ఉన్నారు తల్లి. నగలు నొక్కేసింది కాకుండా ఎగతాళి చేస్తున్నావా? నొక్కే నీకి ఏసమేసుకొచ్చింది మీరు, నన్నంటవేంది? ఏయ్, అదేమన్నా నీ తాతగారి సొమ్ము అనుకున్నావా? మరి లేకుంటే నీ తాతగారి సొమ్ము అనుకున్నా? అవి నిజంగా నా తాతగారి సొమ్మే అయ్యుంటాయి, గందుకే నా కాడికి వచ్చినాయి. ఏంటే వచ్చేది? ఎలాగైనా వాటిని కొట్టేయకపోతే నా పేరు అనసూయే కాదు. ఇగో నువ్వు ఇట్లాంటి దొంగ పని చేస్తావని నగలు ఇగో ఈ బ్యాగ్ లో పెట్టుకున్నా. వాటిని కొట్టేయాలంటే నీ తాతలు దిగి రావాలి. చూద్దామే చూద్దాం చూద్దామే. ఆయన దాంతో మనకి మాట్లాడి పదండి వెళ్దాం. సత్తి రారా పోదాం. గట్లనే అక్క. అనసూయ గారు, సస్పెండ్ తీసేయలేమండి. ఎందుకు తీసేయలేరండి? అయినా మా గీత ఏం చేసింది? శ్వేతను కొట్టింది. అది దీని కప్పు పగలు కొట్టింది, ఇది దాన్ని కొట్టింది. ఇందులో తప్పే ఉంది. అదే మీ కప్పు పగలు కొడితే మీరు ఊరుకుంటారా? అంటే మీరు గీతను సమర్థిస్తున్నారా? మా గీత తప్పు ఏమీ లేదు అంటున్నాను. తప్పెవరిది? మీదే. మరీ బాగుందండి. తనుకుంది వీళ్ళు, సస్పెండ్ చేసింది ఆయన, మధ్యలో నన్ను అవుతారేంటి? మరి లేకపోతే మా గీత శ్వేత కొట్టుకుంటే మీరేం చెయ్యాలి? వచ్చి ఓపెనింగ్ చెయ్యాలి. ఓపెనింగ్ దేనికి? అదే సార్, కొట్టుకుంటే షాప్ కొంటే ఓపెనింగ్ చేస్తారు కదా, అలాగన్నమాట. నేనన్నది కొట్టుకుంటే కాదే, కొట్టుకుంటే. అయినా మా గీత కొట్టిందని శ్వేత గాని, శ్వేత కొట్టిందని గీత గాని మీ దగ్గర కంప్లైంట్ చేశారా? లేదు. మరి ఎలా సస్పెండ్ చేస్తారండి? కళ్ళారా చూసాక కంప్లైంట్ ఎందుకండి? అయితే రోజు రోడ్ మీద 100 మంది కొట్టుకోవడం చూస్తాం, అలా అని వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తారా మీరు? బాధ్యత గల యువతిగా. ఏంటి యువత? యువత కాదా? కాదా? అమ్మా
మీరు అలా సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తోంది ఇక్కడ. అదే బాధ్యత గల నానమ్మగా మిమ్మల్ని నిలదీస్తున్నాను. మా గీతని క్లాస్ లోకి రానిస్తారా లేదా? సారీ అండి, కుదరదు. అంతేనా? చౌడా కుదరదని చెప్పిండు కదా. ఏయ్, నిన్నేదో ఉండమన్నట్టు మమ్మల్ని ఏదో పొమ్మన్నట్టు అంటావేంటే? నిన్ను కూడా పొమ్మన్నారు. కందకలేని దురదా కత్తిపీటకెందుకని? నాకు లేని బాధ నీకెందుకు? సప్పుడు చేయకుండా పోయి పని చూసుకో. ఏయ్, పద వెళ్దాం. నేను రానండి. నేను సార్ని రిక్వెస్ట్ చేసుకొని క్లాస్ కి వెళ్ళిపోతాను. అయ్యో, వీడొక వేస్ట్ గాడే. సార్ మిమ్మల్నే సార్ అంది. కాదయ్యా, మిమ్మల్నే. కాదు సార్ మిమ్మల్నే. అయ్యో, మిమ్మల్నే సార్. కాదు సార్, మిమ్మల్నే. మిమ్మల్నే సార్. ఏం సార్ మీ లొల్లి? ఏ గీత, మీ ఏడిపేది ఏడవండి, మేము పోతాం. పదవే. ఏంటి, సార్ని రిక్వెస్ట్ చేసి ఆయన్ని బుట్టలో పడేసి మళ్ళీ క్లాస్లోకి వద్దాం అనుకుంటున్నారా? మీ పప్పులు నా దగ్గర ఉడకో. అయితే నాకు ఇయ్యండి సార్, నేను ఉడకబెట్టిస్తా. ఏంటది? పప్పులు సార్. మీ కాడు ఉడకమన్నారు కదా, మా కుక్కర్లా మంచి ఉడుకుతాయి. ఈ ప్రిన్సిపల్ గారే కాదు, సారీ, ఈ ప్రిన్సిపల్ సారే కాదు, ఆ దేవుడే వచ్చి చెప్పడం మిమ్మల్ని క్లాసులోకి రానివ్వను నేను. సారీ సార్. మాట చెప్పడానికి నువ్వెవరు? సీనియర్ టీచర్ని కదా సార్. నేను సీనియర్ ప్రిన్సిపాల్ని. ఏ గీతా శ్వేత, మీకు పని చెప్తున్నాను. అందులో ఎవరు గెలిస్తే వాళ్ళనే క్లాసులోకి రాణిస్తాను. నేను రెడీ సార్. నేను రెడీ సార్. అయితే మన స్కూల్లో మొక్కలు నాడుతున్నారు కదా, అందులోంచి 10 మొక్కలు మీ ఇద్దరికి ఇస్తాం. 10 నిమిషాలు టైం ఇస్తాం. ఆ 10 నిమిషాల్లో ఆ 10 మొక్కల్లోంచి ఎవరు ఎక్కువ మొక్కలు నాటుతారో వాళ్ళ క్లాసులోకి వస్తారు, మిగతా వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. అంతే కదా సార్? మీరు చెప్పారుగా, మళ్ళీ అడుగుతారేం సార్? పో మొక్కలు తెచ్చుకో. వీటికేం తక్కువ లేదు. ఇదిగో, ఇక్కడ మొక్కలున్నాయి. మీకు 10 నిమిషాలు టైం ఉంది. ఈ 10 నిమిషాల్లో ఎవరు ఎక్కువ మొక్కలు నాటుతారో వాళ్ళ క్లాస్లోకి ఇన్ను, మిగతా వాళ్ళు ఇంటికి. అర్థమైందా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే సార్. ఏం చేస్తున్నావే? ఏంటే, ఏమైంది? నీ రూపాయి పోతే పోయింది, వెతుక్కుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది. వెతికితే టైం అయిపోతుంది సార్, వెతకకపోతే నా ప్రాణం పోతుంది సార్. ఇది మారదు. హలో, ఎవరు? అలాగా? హాయ్ బుచ్చిముండా, అక్కడున్నావా? నా యాల్ది అయిపోయావురా నువ్వు. ఏం చేస్తున్నావు అక్క గీడా? కాల్దీరా. కాల్ చేతులు తీయనికే నేనేమైనా రౌడీని అనుకున్నావు అక్క? కాల్దీరా నీకు పోలే. ఒక్క రూపాయి కోసం నన్ను వాడేస్తావే? లేకుంటే నిన్ను వాడే నీకు కాలు కింద కోట్లు పెడతారా? సరే అక్క, గీడేం చేస్తున్నావు? అది అమ్మో, అది ఇప్పుడే 10 మొక్కలు నాటేసింది. నేను ఒక్క మొక్క కూడా నాటలే. ఇప్పుడు ఎట్లా? ఏం చెయ్యాలి? ఐడియా.
చెప్తారా సారు? ఏందక్క అది? 10 నిమిషాల్లో గా మొక్కల్లో ఎవరైతే ఎక్కువ మొక్కలు పీకుతారో వాళ్ళని క్లాస్ కి రాణిస్తాడట. అట్లనా? అయితే నువ్వు మంచిగా వీకినట్టున్నావు కదక్క. అవురా, గీతనే ఒక్క మొక్క కూడా వీకలే. అమ్మో, అయ్యో